షేర్లింగపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీలో గోపీచెరువు బ్రిడ్జి నిర్మాణం 10 ఏళ్లుగా పూర్తి కాకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ నిర్లక్ష్యం కారణంగానే పనులు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. మరోవైపు రాజు గృహకల్ప ప్రాంతం నుంచి వచ్చే మురికి నీరు, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు గోపి చెరువులో కలుస్తుండటంతో చెరువు నీరు తీవ్రంగా కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి 106 డివిజన్ ఇక్కడ మనం పాపిరెడ్డి కాలనీ రోడ్డుకు మన ఐబీటీవీ రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో సమస్యలు నెలకొన్నాయని తెలిసిన ఈ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ నాలాల కబ్జాలు ఎలా జరిగాయో ఒకసారి విజువల్లో చూడండి ఎలా ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆయన గత 10 సంవత్సరాల క్రితం ఇవన్నీ నిర్మాణాలు పూర్తి చేయాల్సింది పోయి నేటి వరకు కూడా నిర్మాణాలు సాఫీగా కొనసాగించకపోవడంతో నిర్మాణాలు పేకామెడల్లా పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇదే దుస్థితి. ఇక ఇదే డ్రైనేజీ, అంటే ఇది డ్రైనేజీ గోపి చెరువుకు లోనికి ఈ మురికి నీరు ప్రవేశించి కలుషితమయ్యే మురుగునీరు ఇదే. అంటే బాత్రూమ్లది రకరకాల నీరు ఆ పక్కనే ఉన్న గోపి చెరువులోనికి ప్రవేశిస్తుంది ఈ నీరు. అలాగే ఇక్కడ వెంబడే నిర్మిస్తామని చెప్పేసి ఆ బ్రిడ్జి చేపడతాం, మినీ బ్రిడ్జి అని చెప్పేసి పెండింగ్లో పెట్టారు. నిన్న మొన్ననే కూడా ఇక్కడ శిలాఫలకం అరికెపూడి గాంధీ హనేబుల్ షేర్లింగపల్లి కౌన్సిల్సీ అండ్ చైర్మన్ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ అని గద్వాల విజయలక్ష్మి హయాంలో ఇక్కడ శిలాఫలకం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకి శాంక్షన్ ఎంత ఉంది, 106 డివిజన్ ఇది శాంక్షన్ ఎన్ని కోట్లు అనేది రాయలేదు, ఎన్ని కోట్ల నిధులు మంజూరు అయ్యాయి అని చెప్పి ఇక్కడ రాసేసిండ్రు. ఎస్టిమేటెడ్ కాస్ట్ రూపీస్ 73 లక్షలు ఈ స్మాల్ బ్రిడ్జ్ నిర్మాణానికి మంజూరు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి అప్పటి నుండి కూడా ఈ నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ ముందు ఉన్న బిల్డింగ్ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమణకు గురి చేశారు. ఇలా ఉంది పరిస్థితి. మరి జిహెచ్ఎంసీ జోనల్ సిబ్బంది, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని మన ఐబీటీవీ ద్వారా అధికారుల దృష్టికి రావడానికి ప్రత్యక్ష సాక్షిగా చూపడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇవి నాలాల నీళ్ళు రాజీవ్ గురుకల్పలో నుండి అక్కడ బాత్రూమ్ల నుండి టాయిలెట్ల నుండి వస్తున్న దుర్గంధపు నీరు ఇది. ఇక్కడ చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఇది ఇలా దాపు నుంచింది. ఇక దీంట్లో ఇంత చెత్త పేరుకుపోయింది. ఆ చెత్త చూడండి, ఇదే ఇప్పుడు మరమ్మతులో ఉన్న ఈ కాలువలో ఇంత చెత్తను బయటికి జేసీబీల ద్వారా తొలగించారు. అలాగే ఇక్కడ చూడండి, మళ్ళీ అది మొత్తం ఇలా దాపురించింది. ఆక్రమణకు గురైన ఇండ్లు చూడండి, అక్కడ గోపి చెరువు కబ్జాకు గురైన సాక్షాత్తు యథార్థమైన సంఘటనలు, దృశ్యాలు ఐబీటీవీ మీ ముందుకు పెట్టేస్తుంది. చూడండి, ఇంతవరకు ఈ చెరువు కట్టను కూడా కట్ చేసారు. ఇది వెడల్పు చేసి దీంట్లో కూడా మళ్ళీ ఆక్రమణలు చేస్తారో ఏమో అని సాక్షాత్తుగా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఇటు నుండి పాపిరెడ్డి కాలనీకి వెళ్ళే దారి. ఇది గత 30 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకుండా ఈ మరమ్మతులు నెలకొన్నాయి. కానీ ఈ పాపిరెడ్డి కాలనీ మాత్రం గోపి చెరువును మొత్తం ఆక్రమించుకోవడంతో గోపి చెరువు పరిస్థితి రెంటికి చెడిన రేవాడిలా తయారైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా పట్టించుకున్న పాపాన లేదు. ఇక్కడ కబ్జాల దందా మీ సాక్షాత్తుగా మీకు దర్శనం ఇస్తున్నాయి, సాక్ష్యాలు కూడా ఇక్కడే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పిలిపించి ఈ కబ్జాలకు గురైన
సమస్యలు సంఘటనలను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ కూడా పట్టించుకున్న పాపాన దాఖలాలు లేవు. ఓట్ల కోసం ఎక్కడ పడితే అక్కడ కట్టుకోండి ఇండ్లు అని చెప్పడంతో ఇదే అదనంగా భావించిన ప్రజలు ఓటర్లు నిమ్మకు నీరెత్తినట్లు తమకేమి మాకు కార్పొరేటర్ అండా ఎమ్మెల్యే కోఆపరేషన్ ఉందని ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైంది. చూడండి ఎట్లా ఉంది, ఎంత పరిస్థితి అగమ్య గోచరం. శేరిలింగంపల్లి 106 డివిజన్ అంటేనే అక్రమాలకు నిలయాల పుట్ట. ఇంత జరుగుతున్నా కానీ పాలకులు అధికారులు నేటికి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. చూడండి ఇక్కడ ఒక సంపు ఉంది పెద్దగా, కనీసం అది ఒక 300 గజాల వెడల్పు ఉంటుంది. దాన్ని కూడా కనుమరుగు చేశారు. అంటే ఈ రాజీవ్ గురుకల్ప వ్యర్థ అంటే బాత్రూమ్ నీళ్ళు కూడా దాంట్లోకి వచ్చి అక్కడే అవి కొంత నిండిపోయి ఇప్పుడు అది కూడా రాకుండా అయిపోయింది. గోపి చెరువులోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల గోపి చెరువు కలుషితమై కనీసం ఒక వ్యక్తి దాంట్లోకి దిగితే ఆ శరీరం అంతా గగురు పొడిచి కొన్ని పుండ్ల రూపకంగా ఏర్పడుతూ ఉంది. అలా తయారయ్యాయి. మరి ప్రభుత్వము అది చర్యలు ఏమిటి? మిషన్ భగీరథ పథకం కింద గోపి చెరువు మరమ్మతులు ఏమయ్యాయి? మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి లోకల్ కార్పొరేటరు, ఎమ్మెల్యే, మేయర్లు, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు ఇష్టరాజ్యంగా నిధులను ఇప్పుడు మీరు అక్కడ శిలాఫలకంలో చూశారు, అన్ని లక్షల రూపాయలు 73 లక్షల రూపాయలను స్వాహా చేసినట్లు యథార్థంగా మీరు వింటూ ఉన్నారు. ఇక్కడ చూడండి బాగా ఎలా ఉంది. ఇంత జరుగుతున్నా కానీ కనీసం నిమ్మకు నీరెత్తినట్టు స్థానిక కార్పొరేటర్ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడి లోకల్ ప్రజలు కూడా ఏంటంటే వీళ్లకు రాజీవ్ గురుకల్పకు అక్రమం కట్టడానికి అనుమతులు ఉండవు. ఎలాంటి లా ప్రకారంగా చట్ట ప్రకారంగా ప్రభుత్వము నిరుపేద ప్రజలకు మంజూరు చేస్తారు. కానీ దానికి ఆనించి కట్టడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి కారణంగా ఇక్కడ జనసంఖ్య పెరిగిపోవడంతో డ్రైనేజీలు ఎలాంటివి సరిపోక విచ్చలవిడిగా రోడ్లపైన నీళ్లు, చెత్త కుప్పలు. ఇక్కడ చూడండి ఒకసారి దృశ్యంలో చూడండి, చెత్త కుప్పలు రోడ్లో అనేక రోగాలు ఇక్కడ సంభవిస్తున్నాయి. ఇక్కడ ఈ రోగాల బారిన పడి అంతు చిక్కని రోగాలతో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇంత జరిగినా కానీ నేటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోయే కార్పొరేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం మంచి అభ్యర్థినికి కాంగ్రెస్ పార్టీ తరఫున సీటు కేటాయించి అభివృద్ధి చేసే వ్యక్తినే కార్పొరేటర్ పదవి దక్కించేలా కోరుకోవాలని టికెట్లు ఇవ్వాలని స్థానిక పాపిరెడ్డి కాలనీ కాకుండా 106 డివిజన్ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అభ్యర్థిగా పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన కార్పొరేటర్ నేటి వరకు చేసిన దాఖలాలు ఏం లేవు. సాక్షాత్తుగా దర్శనం ఇస్తున్నాయి. రోడ్లపైన చెత్త కుప్పలు అది చూడండి ఎట్లా ఉన్నాయి. ఆ వ్యర్థ పదార్థాలు ఇలా దాపురించాయి. ఇలాంటి ఘటన ఇక చూడండి. గోపి చెరువుకు వెళ్ళే దారిది చూడండి కనుమరుగైపోయింది. ఆ చెరువు మీద మినీ ట్యాంక్ బండ్ చేస్తానన్న దారి ఇదే ఇలా దాపురించింది. చూడండి ఇట్లా పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ వేయడంతో గోపి చెరువు ఎందుకంటే మినీ ట్యాంక్ బండ్కు ఏర్పాటు చేస్తామని ప్రజలు ప్రశ్నిస్తారేమోనని ఈ రోడ్డును కూడా చెరువు కట్ట పైన కూడా ఈ రాళ్ళు వేసి మూసివేశారు. సో ఇది పరిస్థితి. తక్షణమే హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్పందించి ఎంఆర్ఓ మహిపాల్ రెడ్డి వెంటనే స్పందించి ఇక్కడ ఆకస్మిక తనిఖీలు జరిపి ఎంఆర్ఓ అలాగే మన స్థానిక కార్పొరేటర్, మాజీ కార్పొరేటరు, ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల